సార్ చివరిగా సైబర్ టెర్రరిజం, Yes. సైబర్ క్రైమ్ ఏంటి? సైబర్ క్రైమ్ ఏంటి? సైబర్ టెర్రరిజం? సార్ క్రైమ్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నార్మల్గా ఇప్పుడు మనకు ఎవరినైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఫైనాన్షియల్గా డబ్బులు తీసుకోవడం, హ్యూమన్ మెంటల్ టార్చర్ ఇట్లాంటివి చేసేవి క్రైమ్స్ జనరల్గా. బట్ ఈ టెర్రరిజంకి వచ్చేసి చాలా పెద్ద వాల్యూ ఉంది. ఎట్లా అంటే జనరల్గానే మనం చూస్తూ ఉంటాం, టెర్రరిజం అంటే వాళ్ళు ఏదో ఒక రకమైన మోటివేషన్ చేస్తూ ఉంటారు జనాల్ని. ఎట్లా బ్రెయిన్ వాష్ చేసేసి వీళ్ళు లైక్ కంట్రీ టెర్రరిజం అనుకుంటే మనం ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని మోటివేట్ చేయడం ఆన్లైన్లో మీకు మ్యాసివ్గా ఏర్పడకుండా. సో కొన్ని వీడియోస్లో ప్రభావితం చేస్తారు. ఆ వీడియోలో వీళ్ళు చూసి అందులో కింద కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ టీమ్స్ అప్రోచ్ అవుతాయి. పాజిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళకి అప్రోచ్ అయ్యి సో దిస్ ఈజ్ థింగ్ వాళ్ళు ఏదైతే జనరల్ టెర్రరిస్టులు ఎట్లయితే వాళ్ళ క్యాండిడేట్లను ఏర్పరచుకుంటారో ఇక్కడ డిజిటల్గా కూడా చేసుకుంటూ ఉంటారు. అదొక టైపు. ఇంకోటి ఏంటంటే వార్స్. టెర్రరిస్టులు చేసేది ఏంటిది అంటే వాళ్ళ ప్యాట్రియాటిజం వాళ్ళ కంట్రీ మీద చూపించుకోవడానికి ఇంకో కంట్రీని అటాక్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు సైబర్ వార్స్ కూడా అట్లే జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎక్స్ కంట్రీ తీసుకుందాం మనం, పేర్లు మెన్షన్ చేయకుండా. ఎక్స్ కంట్రీ ఉంది, ఎక్స్ కంట్రీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇది హ్యాకర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వై కంట్రీ మీద జెడ్ కంట్రీ మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. ఎట్లా? ఆ కంట్రీలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, గవర్నమెంట్ సెక్టర్ మీద, హాస్పిటల్ ఇండస్ట్రీ మీద, డిఫరెంట్ వాటి మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. దాన్నే సైబర్ టెర్రరిజం అని కూడా అంటాం మనం. ఏమైపోతుంది అక్కడ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, ఒక సర్వరు, ఒక డాష్ బోర్డు, ఒక ఇది మొత్తం ఒక హాస్పిటల్ కానీ, ఒక గవర్నమెంట్ బ్యాంక్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే చాలా డబ్బులు రీసోర్సెస్ పెట్టి క్రియేట్ చేసుకుంటారు. అట్లాంటిది ఒక ఎక్స్ కంట్రీ వాడు మన దాని మీద అటాక్ చేసిండు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే లాస్ ఎవరికి సార్? ఆటోమేటిక్గా గవర్నమెంట్. అదే ఎఫెక్ట్ అయ్యే గవర్నమెంట్కి, విక్టిమ్ కంట్రీకి. సో ఎక్స్ కంట్రీ వై కంట్రీ మీద, వై కంట్రీ జెడ్ కంట్రీ మీద, జెడ్ కంట్రీ ఏ కంట్రీ మీద, ఏ కంట్రీ బి కంట్రీ మీద, అట్లా కంట్రీ ప్యాట్రియాటిజం మీద నడుస్తూ ఉన్నాయి. సైబర్ వార్స్ సార్ ఇవన్నీ. సో సైబర్ టెర్రరిజంలో ఇంకా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి సార్. వాళ్ళు మ్యానిపులేట్ చేసి హ్యూమన్ మైండ్ సెట్ని వాళ్ళకు సంబంధించిన పోస్టులు పెట్టించుకోవడము, దాని తర్వాత ఆన్లైన్లో పరిచయమై వీళ్ళు ఇంట్లో కానీ వీళ్ళ యొక్క రూమ్స్లో కానీ అకామిడేషన్లు తీసుకోవడం, వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని సామాన్లను వీళ్ళ దగ్గర పెట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్లు చేపించడం. వీళ్ళకి తెలియదు, వీళ్ళు మోటివేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కారు తీసుకోవమంటారు, ఆ కారు లోపల ఏముంటాయో వీళ్ళకి తెలియదు. ఓ పార్సల్ తీసుకుపోయి ఇక్కడ ఇచ్చిరా అంటారు, ఆ పార్సల్లో ఏముందో వీడికి తెలియదు. సో అట్లా కూడా కొన్ని రకాలుగా సైబర్ టెర్రరిజం నడుస్తూ ఉంటుంది. బట్ మేజర్గా సైబర్ టెర్రరిజం అన్న వర్డ్ మనం చూసుకుంటే మాత్రం ఆన్లైన్లో జరిగే వార్స్ సార్. యూజింగ్ టెక్నాలజీ, కంప్యూటర్లు, ఇంటర్నెట్, దాని తర్వాత సోషల్ మీడియా, ఇట్లాంటి వాటిని యూజ్ చేసి ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద అటాకులు చేయడాన్ని సైబర్ టెర్రరిజం అంటారు. కంట్రీలే కాకుండా స్టేట్ చేసుకుంటారు కొన్నిసార్లు, ఆర్గనైజేషన్ టు పార్టీస్ టు పార్టీస్, పర్సన్ టు పర్సన్. ఇవాళ రేపు ఫ్యాన్ వార్లు కూడా మనం చూస్తూ ఉన్నాం, విపరీతమైన ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉన్నాం. సో అదంతా టెర్రరిజం, సైబర్ టెర్రరిజం కిందకే వస్తుంది. ఏదైనా సరే ఎక్స్ట్రీమిజం జరిగిపోయింది అంటే ఒక పర్సన్ అవుట్ ఆఫ్ హిజ్ కాన్షియస్ అయిపోయిండు, చాలా డేంజరస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుండు, వల్గర్గా మాట్లాడడం, విపరీతంగా తిట్టడాలు, ఇంకో పర్సన్ని అబ్యూజ్ చేయడాలు, దాని తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయడానికి వీడు ఏదన్నా లింక్స్ పంపించడాలు, వాళ్ళని రెగ్యులర్గా టార్చర్ చేయడాలు, ఇవన్నీ కాల్డ్ ఆఫ్ సోషల్ టెర్రరిజం, సైబర్ టెర్రరిజం అండ్ సోషల్ టెర్రరిజం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇష్యూస్ మాట్లాడాం, 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిపైన కాలర్స్ దగ్గర నుంచి కూడా, వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ డౌట్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటికి కూడా ఆన్సర్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనీష్ గారితో స్పెషల్ షో. చూస్తూనే ఉండండి తెలుగు సైబర్ స్టూడియో.